హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వినాయక చవితి పండుగ స్పెషల్గా 4 రకాల ప్రసాదాల రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వినాయకునికి ఎంతో ఇష్టమైన పెసర ఉండ్రాలు, హెల్దీగా రాగి పిండితో చేసిన కుడుములు ఉండ్రాలు, అలానే బెల్లం బియ్యం పిండితో చేసిన కుడుములు ఉండ్రాళ్ళు, అలానే వినాయకునికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం వేసి చేసిన అటుకుల హల్వా. ఈ 4 రకాల ప్రసాదాలను చాలా ఈజీగా త్వరగా ఎలా చేయాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఉండ్రాళ్ళ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు పెసలను వేసుకుంటున్నానండి. మనం కప్పుతోనైనా గ్లాస్తోనైనా దేనితోనైనా కొలుచుకోవచ్చు. ఇలా 1 కప్పు పెసలు వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మార్నింగ్ కల్లా ఇవి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ పెసల్ని మరొకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా చిల్లుల బేషన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నీళ్ళన్నీ వడారిన తర్వాత కుక్కర్లోకి మొత్తం పెసలను వేసేసుకోవాలి. పెసలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇవి కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మరి నీళ్ళు అనేవి ఎక్కువగా పోయకూడదండి. ఇలా పెసలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళు క్వాంటిటీ వచ్చేసి 250 ml దాకా ఉంటాయి. ఇలా నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇప్పుడే కొద్దిగా మరుగుతూ ఉన్నాయండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నీళ్ళని మరి కాస్త మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఈ బియ్యపిండి అనేది పొడి బియ్యపిండేనండి. ఇలా 1 కప్పు బియ్యపిండి తీసుకొని కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి. అలానే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని దీన్ని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే మాడిపోతుంది. ఇలా పిండిని ఎక్కడ ఉండలేకుండా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మరొక పక్క స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసేసుకొని ఈ ప్యాన్లోకి ఇందాక మనం ఏ కప్పుతోనైతే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పులు సరిపోతుందండి. అదే కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని పోసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఆల్రెడీ పెసలు ఉడికించుకునేటప్పుడు మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది అవసరం లేదు. అందుకని మనం 1 కప్పు నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. బెల్లం కరిగేలోపు మరొక పక్క కుక్కర్ మీద మూత తీసేసుకుంటే చూడండి పెసలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. చేతితో పట్టుకుంటే మెత్తగా అవ్వాలి. ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికించేసేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. మరొక పక్క స్టవ్ మీద బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ నీళ్ళని కాస్త మరగనివ్వాలి. బెల్లం నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడి అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసేసుకోవచ్చు. కొబ్బరి వేసేసుకొని కొబ్బరి కూడా ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకొని ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పెసలు మొత్తం వేసేసుకోవాలి. పెసలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పెసలు బెల్లం వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. పెసల్ని ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బెల్లం వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యి ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మధ్యలో ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. అలా అని ఈ పెసల్ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకూడదు. అక్కడక్కడ మనకి పెసలు అనేది కనపడుతూ ఉండాలి. బాగా బెల్లం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్క మనం ఉడికించుకున్న బియ్యపిండి కూడా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలిపేసేసుకున్నాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న బియ్య పిండి అంతా వేసేసుకొని చేత్తో బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడు పిండి అంతా బాగా దగ్గరగా అవుతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి. మరీ చల్లారిపోయిందంటే ఇది గట్టిపడిపోతుంది. ఇప్పుడు మరి కొంచెం స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిని కూడా ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల పిండి అనేది మరి కాస్త సాఫ్ట్గా అవుతుందండి. ఇదంతా బాగా ఇలా ముద్దగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం చిన్న ఉండలుగా చేసుకోవాలి.
పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఉండలు అనేవి అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు మరొక పక్క మనం ఉడికించి పెట్టుకున్న లోపల స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దగ్గరగా కూడా అయిందండి. ఇలా దగ్గరగా అయ్యి ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా లోపల స్టఫింగ్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండాల సైజులో చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కొన్ని రెడీ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు పై పిండి కోసం ఇలా కొద్దిగా పిండిని తీసేసుకొని ఇలా బాల్లా చేసుకొని చేత్తో ఇలా పెట్టేసేసి ఇలా లోపల గుంటలాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా చేత్తో పట్టుకొని లోపల ఇలా గుంటలా చేసేసుకున్నాక లోపల స్టఫింగ్ బాల్ కూడా పెట్టేసేసుకొని చుట్టూ ఈ విధంగా పిండిని కింద నుంచి పైకి అనుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా నిదానంగా కింద నుంచి పైకి ఈ విధంగా పిండిని అనుకుంటూ చుట్టూ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక చేతిలోకి తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో బాల్లా చుట్టేసేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా బాల్ లాగా చేసేసుకుంటే మనకి ఉండాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలానే మనకు కావాల్సినంత పిండిని తీసేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలా లోపల స్టఫింగ్ కోసం ఇలా గుంటలా చేసేసేసుకుని మనం రెడీ చేసుకున్న బాల్ని ఈ గుంట మధ్యలో పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకున్నామంటే ఉండాలు అనేవి రెడీ అయిపోతాయి. మధ్యలో పిండి అనేది చేతికి అంటుకుంటే రెండు చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా రౌండ్లా క్లోజ్ చేసేసుకున్నామంటే మనకి చేతికి అనేది అంటుకోకుండా వస్తుంది. అంతేనండి, ఈ విధంగానే మిగతా పిండితో ఉండాలని రెడీ చేసేసుకోవటమే. ఇలానే అన్ని ఉండాలని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి రెడీగా పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని ఆ కడాయిలో సగం దాకా ఇలా నీళ్ళని పోసేసుకోవాలండి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా. ఇలా నీళ్లు పోసేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసుకొని మధ్యలో ఇలా చిల్లుల ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ పెట్టేసేసుకోవాలి. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఉండాలని ప్లేట్లో పెట్టేసేసుకొని పైన మూతతో మళ్ళీ కవర్ చేసేసుకొని వీటిని 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉండాలను తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసలతో చేసిన ఉండాలు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. పైన సాఫ్ట్గా లోపల పూర్ణం కూడా చాలా బాగా ఉడికిపోయి చూడండి అక్కడక్కడ పెసలు కనపడుతూ చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడూ చేసుకునే ఉండాళ్ళ కాకుండా ఇలా పెసలతో చేసిన ఉండాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలానే ఈ వినాయక చవితికి ఇలా పెసలతో చేసిన ఉండాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మన రెండో ప్రసాదం రాగి పిండితో చేసుకునే ఉండాలు కుడుములు ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు 2 స్పూన్ల పెసరపప్పు వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత రాగి పిండితో కుడుముల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండి క్వాంటిటీ వచ్చేసరికి 250 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ రాగి పిండిని ఇలా నిదానంగా నెయ్యిలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువసేపు కాకుండా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ రాగి పిండి బాగా వేగి కమ్మని వాసన వచ్చి చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. నెయ్యిలో ఈ విధంగా బాగా కలిసిపోయి బాగా వేగాలండి. ఇలా వేగితేనే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. చూడండి ఈ విధంగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రాగి పిండిని అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 కప్పు రాగి పిండికి 1 కప్పు దంచిన బెల్లం వేసేసుకోవాలి. ఇలా దంచిన బెల్లం వేసేసుకున్నాక అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని 1 నిమిషం బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసేసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టేసేసుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ మొత్తం ఈ ప్యాన్లో పోసేసుకోవాలి. ఇలా వడగట్టి పోసుకుంటే ఇందులో నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. ఇలా పోసేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు ఉప్పు అలానే 1 స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని అలానే ఇందులోనే మనం అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పుని సగం వేసుకోవాలి. మిగతా సగం పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఈ బెల్లం వాటర్లో ఇలా ఉడకనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని అలానే ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మొత్తం పిండి అంతా వేసుకుంటే మనకు ఉండలుగా అయిపోతుంది, పిండి అనేది కలవదు.
ఇలా కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మంటని, లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఈ పిండి మొత్తం ఇలా ఎక్కడా ఉండలేకుండా పిండి అనేది కనపడకుండా దగ్గరగా అయ్యేంత వరకు, ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. పిండంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని అంతా రాగి పిండి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కొబ్బరి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇందులో సగం దాకా ఇలా నీళ్ళని పోసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం మీద మూత తీసేసుకొని ఇప్పుడు చేత్తో ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని చేత్తో బాగా కలుపుకుంటే పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. పిండి అంతా బాగా ముద్దగా అయ్యేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని చేతికి అంటుకోకుండా కొద్దిగా ఈ పిండి మిశ్రమాన్ని తీసేసుకొని ఇలా ఓవెల్ షేప్లో చేసేసుకొని లైట్గా ఇలా వేళ్లతో ప్రెస్ చేసామంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసేసుకోవడమే. ఇలా మనకు కావాల్సినన్ని కుడుములు చేసుకోవాలి. నేను ఇక్కడ 11 దాకా కుడుములు చేసుకున్నానండి. మిగతా పిండిని 11 ఉండ్రాళ్ళు చేసుకున్నాను. 2 కలిపి 11 కుడుములు 11 ఉండ్రాళ్ళు చేసుకున్నాను. ఉండ్రాళ్ళను కూడా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవటమే. ఈ 2 ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇలా చిల్లులు బేషన్ కానీ వెడల్పాటి ప్లేట్ కానీ తీసేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యి అంతా ప్లేట్కి అప్లై చేయాలి. నెయ్యి అంతా అప్లై చేసేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ ఈ ప్లేట్లోకి నేను చూపించే విధంగా ఇలా పెట్టేసేసేయాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు ప్లేట్లో పెట్టేసేసుకున్నాక వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు కూడా కొద్దిగా మరుగుతున్నాయండి. మరుగుతూ ఉన్నప్పుడే గిన్నె మీద మనం రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళ ప్లేట్ని పెట్టేసేసుకుని మూత పెట్టేసేసుకుని 1 నిమిషం పాటు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. 1 నిమిషం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేస్తే ఉండ్రాళ్ళు, కుడుములు అనేవి చాలా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఆవిరి మీద నుంచి ఈ ప్లేట్ తీసేసి పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని పైన లైట్గా ఇలా పచ్చి కొబ్బరి తురుము జల్లేసేసామంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రాగి పిండితో హెల్దీగా చేసిన కుడుములు, ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. చూస్తూ ఉంటేనే చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయండి. తింటూ ఉంటేనే ఇంకా తినాలనిపిస్తుంది. అలానే మీరు కూడా హెల్దీగా టేస్టీగా ఇలా రాగి పిండితో కుడుములు, ఉండ్రాళ్ళను నైవేద్యంగా చేసి వినాయకునికి సమర్పించండి. నెక్స్ట్ మన మూడో ప్రసాదమైన బెల్లం బియ్యం పిండితో చేసిన కుడుములు, ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాము. బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. పొడి బియ్య పిండి వేసేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసేసుకుని ఉప్పు అంతా బియ్య పిండిలో బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలండి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే అవైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసేసుకున్నాక ఇందులోనే 3 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, నువ్వులని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ 2 ఇలా లైట్గా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బియ్య పిండిలో వేసేసుకొని బియ్య పిండిలో ఈ నువ్వులు, కొబ్బరి అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 కప్పు దంచిన బెల్లం వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో 3/4 కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక బెల్లం అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం అంతా కరిగి 1 నిమిషం పాటు ఈ బెల్లం వాటర్ని బాగా మరగనివ్వాలి. బెల్లం వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, అలానే మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పును కూడా ఈ బెల్లం వాటర్లో వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక అంతా బాగా ఒకసారి కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని 1 నిమిషం పాటు శనగపప్పు, పెసరపప్పు 2 బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా మరిగి 1 నిమిషం ఉడికిన తర్వాత మనం శనగపప్పుని ఇలా చేత్తో పట్టుకుంటే 2 ముక్కలు అవుతుంది కదా, ఇలా బాగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిలో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి పోసుకోకూడదండి. ఇలా మొదటిగా కొంచెం పోసేసుకొని బియ్య పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసేసుకున్నాక మళ్ళీ కొంచెం బెల్లం వాటర్ని పోసేసుకొని మళ్ళీ ఈ వాటర్ని కూడా కలుపుకోవాలి. ఒకసారి పోసేసుకుంటే మనకి కొంచెం పలచన అవ్వచ్చు, గట్టిపడచ్చు కాబట్టి అలా చూసుకుంటూ కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా మొత్తం పోసేసుకోవాలి. నాకైతే మొత్తం బెల్లం వాటర్ అన్నీ పట్టినాయండి.
బెల్లం వాటర్ అంతా ఇలా పిండిలో బాగా కలిసేలా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే ఇది చక్కగా బాగా ఆరిపోయి మరి కాస్త దగ్గర పడుతుంది. ఇలా గట్టిగా అవుతుందండి. ఈ పిండినంతా ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక చిల్లులు బేషన్ తీసుకొని ఆ బేషన్కి ఇలా నెయ్యి రాసుకోవాలి. ప్లేట్ అయినా చిల్లులు ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా ప్లేట్కి నెయ్యి అంతా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని ఇలా కుడుములాగా చేత్తో లైట్గా ప్రెస్ చేసామంటే రెడీ అయిపోయినట్లే. ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. ఇలానే మిగిలిన కుడుములు చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 11 కుడుములు 11 ఉండ్రాళ్ళు చేసుకుంటున్నాను. ఉండ్రాళ్ళు కూడా అంతేనండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్గా చేసేసుకుంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆవిరికి సరిపడినన్ని నీళ్లు పోసి అందులో ఇలా స్టాండ్ పెట్టేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కుడుముల ప్లేట్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కుడుములు ఉండ్రాళ్ళు చాలా చక్కగా ఉడికిపోయినాయండి. ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఈ ఉండ్రాళ్ళు కుడుముల్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మన 4వ ప్రసాదమైన వినాయకునికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసిన హల్వాని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె కానీ ఇలా ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టేసేసుకొని 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. ఇలా తురిమిన బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే దంచైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బెల్లం వేసేసుకున్నాక 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. మనం తురిమి వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. అలా దంచి వేసేస్తే అక్కడక్కడ గడ్డలు అనేవి తొందరగా కొంచెం కరగటానికి టైం పడుతుంది. ఇలా బెల్లం అంతా కరిగేసిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు నెయ్యి అంతా కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి కొద్దిగా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 దాకా కిస్మిస్ కూడా వేసేసుకొని కిస్మిస్ కూడా కలిపేసేసుకొని ఈ మూడింటిని కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఏ కప్పుతోనైతే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. మనం పెద్ద హోల్స్ వైపు తురుముకుంటున్నాం కదా, అలా పెద్ద హోల్స్ వైపు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇలా వేడి నెయ్యిలో వేయంగానే తొందరగా వేగిపోయిందండి. ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల అటుకులు వేసేసుకోవాలి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లానికి 1.5 కప్పుల అటుకులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అటుకులు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అటుకుల్ని కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం మిక్చర్కి వేయించుకుంటాం కదండి, ఆ విధంగా కొంచెం క్రంచీగా ఉండే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులనే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే ఆ అటుకుల్ని వేసుకోవచ్చు. ఇలా అటుకుల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అటుకులు ఇలా నెయ్యిలో దగ్గరగా అయ్యి బాగా వేగినాయండి. చూడండి, చేత్తో ఒక అటుకుని పట్టుకుంటే మనకి ఇట్లా తుంపంగానే క్రంచీగా ఇలా ముక్క అనేది విరగాలి, అంత బాగా వేయించుకోవాలి. ఇలా చేత్తో మనం పట్టుకొని విరిపామంటే ఈజీగా విరిగిపోవాలి. అలానే అటుకులు అనేది ఎక్కడ మాడిపోకూడదు. ఇలా లైట్గా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. వేయించుకున్న కొబ్బరి అటుకులు అంతా ఒకసారి కలిసేలా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మనం బెల్లం మరిగించిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇందులో ఇలా స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఆ వాటర్ మొత్తం పోసేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టి వేసేసుకుంటే ఇందులో నలకలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయండి. ఇలా మొత్తం వాటర్ అంతా పోసేసుకోవాలి. బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్నాక చూడండి, ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే ఇలా పోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. బెల్లం వాటర్లో మనం వేసుకున్న అటుకులు కొబ్బరి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. అస్సలు మూత అనేది పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా సైడ్స్ అంతా ఇలా పొంగుతూ మనకి లోపల ఉన్న అటుకులు కొబ్బరి అనేది బాగా కుక్ అయిపోతూ ఉంటాయి.
మూత పెట్టి ఉడికించుకున్నామంటే అటుకులు అనేవి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. బెల్లం వాటర్ అంతా ఈ విధంగా మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరగా అయింది కదండి. చూడండి ఎక్కడ అనేది వాటర్ అనేది లేదు, ప్యాన్కి అంటుకోకుండా కూడా ఉంది. వాటర్ అంతా ఇంకిపోయి అటుకులు కొబ్బరి కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. ఇలా బాగా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. ఈ రెండు వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కూడా ఒకసారి కలిసేలా కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కూడా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి హల్వా అంతా కలిపేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా క్రంచీగా ఉండే అటుకులతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. చేతితో పట్టుకుంటే చూడండి ఎంత జ్యూసీగా క్రంచీగా చాలా బాగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అటుకులు బెల్లంతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. పండగలకైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కృష్ణాష్టమికి స్పెషల్గా చేసుకుని ఈ అటుకులతో చేసిన హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. చూశారు కదా, వినాయకునికి ఎంతో ఇష్టమైన 4 రకాల ప్రసాదాలను చాలా ఈజీగా త్వరగా ఎలా చేసేసుకున్నామో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.